యాదగిరిగుట్ట యాత్ర, భక్తి చరిత్ర, ప్రకృతి అన్నీ ఈ వీడియోలో ఉంటాయి. ఎండింగ్ వరకు చూడండి. తెలిసి కానీ తెలియక కానీ నరసింహస్వామి దర్శనం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఇంకా మృత్యువు దోషం కూడా పోతుందంట. అప్పులు బాధలు కూడా తగ్గుతాయని చాగంటి గారు చెప్పారు. అందరికీ తెలిసిన విషయమే. కానీ మేము కూడా యాదగిరి గుట్ట వెళ్ళి నరసింహస్వామిని దర్శించుకుందామని స్టార్ట్ అయ్యాం. ఇంకా వీకెండ్ అయితే వచ్చేసింది. ఈ వీకెండ్లో కొంచెం డివోషనల్గా ఉందామని చెప్పి మేమైతే యాదగిరిగుట్ట వెళ్ళి నరసింహస్వామిని దర్శించుకుందాం అనుకున్నాం. ఎర్లీ మార్నింగ్ నేను మా సిస్టర్ లేచి మంచిగా ఫ్రెష్ అయ్యి మస్క్ మిలన్ జ్యూస్ అయితే హెల్తీగా ప్రిపేర్ చేసుకున్నాం. ఇంకా ఫుడ్ అయితే తినాలని అనుకోలేదు, టెంపుల్కి వెళ్తున్నాం కదా. మస్క్ మిలన్ జ్యూస్ ఎలా చేశానో కావాలనుకుంటే కింద అడగండి, నేను వీడియో చేసి సెపరేట్గా పెడతాను. మేమైతే మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. ఇది నేను 4th టైం వెళ్ళడం. కానీ ఇప్పుడు ఏంటంటే నేను స్కూటీ మీద వెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే బస్సులు ఎక్కి దిగి ఎండలో చాలా కష్టం అని చెప్పి స్కూటీతో వెళ్దామని డిసైడ్ అయ్యాం. సో నేనైతే ఫస్ట్ టైం ఇది స్కూటీతో వెళ్ళడం. సరే ఇంకా క్లైమేట్ అంతా ఎక్స్పీరియన్స్ చేద్దామని స్టార్ట్ అయ్యాం. అలా ప్రకృతి సోయగాల మధ్య భక్తి పదంలో అడుగులు వేస్తూ మా యాత్ర ఎలా స్టార్ట్ అయింది. గాలి తాకిడిలో గుట్టపైకి ఎక్కే ప్రతి అడుగు ఒక ఆధ్యాత్మిక అనుభూతి. ఈ రోజైతే మాకు చాలా చాలా స్పెషల్. ఇదే మా చెల్లి ఫస్ట్ టైం విజిట్ చేయడం. మార్గమంతా భక్తుల సందడి, ఇంకా గోపురం వైపు చూపులు, ప్రతి అడుగు మా మనసులో నరసింహస్వామి భావాన్ని నింపుతుంది. ఇంకా యాత్రకిని ఆత్మశాంతి అనేలా ఈ ప్రయాణం మనసును చాలా మృదువుగా తాకుతుంది. మీరు ఎప్పుడైనా విజిట్ చేశారా యాదగిరిగుట్ట? మీకెలా అనిపించింది? ఇంకా మార్గం మధ్యలో మాకు కనిపించేవన్నీ ఇలా చూస్తూ స్టార్ట్ అయ్యాం. ఇంకా యాదగిరిగుట్ట గురించి మీకు ఏమైనా తెలుసా? నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం తెలంగాణలో ప్రసిద్ధి చెందిన పవిత్ర క్షేత్రం. పురాణాల ప్రకారం యాదగిరి అనే యోగి ఇక్కడ నరసింహస్వామిని దర్శించుకున్నాడు. ఆ కారణంగా ఈ గుట్టకు యాదగిరి గుట్ట అని పేరు వచ్చింది. ఇక్కడ స్వామి 3 రూపాల్లో దర్శిస్తారు. ఒకటి జ్ఞాన నరసింహస్వామి, ఇంకొకటి గంధ నరసింహస్వామి, మూడవది ఉద్రిక్త నరసింహస్వామి. ప్రతి రూపం భక్తులకు ప్రత్యేకమైన అనుభూతినిస్తుంది. ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిసారని కూడా చెప్తారు. మాకైతే ఈ జర్నీ చాలా చాలా మొత్తానికి దగ్గరలోకి వచ్చేసాం. ఇలా ఈ యాదగిరి గుట్టకి ఒక లెఫ్ట్ సైడ్ వే ఉంటుంది గట్కేసర్ నుంచి వచ్చే మధ్యలో. ఇంకా ప్రతి దగ్గర కొబ్బరి చెట్టు, వాటి మధ్యలో స్వామివారి ఓంకారం చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా ఈ కొండ ఇంకా చాలా బాగుంది. పీస్ఫుల్ జాయ్ని ఇస్తుంది. ఇక్కడైతే మంచిగా ఒక వాటర్లా ఉన్నాయి. సో ఇక్కడ ప్లే గ్రౌండ్లా చిన్నపిల్లలు అందరూ వచ్చి ఆడుకుంటున్నారు పక్కన. సరే బాగుంది కదా, చాలాసేపు నుంచి డ్రైవ్ చేస్తున్నాం, కొంచెం రెస్ట్ తీసుకుందామని మేము కూడా ఆగాము. సో ఇక్కడైతే ఐస్ క్రీమ్ తీసుకుంటుంది మా సిస్టర్. ఇంకా 50-60 కిలోమీటర్స్ డ్రైవ్ చేయాలంటే ఈ క్లైమేట్కి చాలా కష్టం. కానీ తప్పదు, ఇంకా బస్సులో ఎక్కి దిగాలంటే మేము వెళ్ళేసరికి నైట్ అయిపోతుంది. కాబట్టి ఇంకా స్కూటీ మీదే వెళ్దామని చెప్పి వచ్చాము. ఈ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఇంకా ఐస్ క్రీమ్ని అయితే కొంచెం తినేసాం. ఇంకా ఐస్ క్రీమ్ తినేసాక మళ్ళీ మా జర్నీ స్టార్ట్. ఇక్కడ నుంచి నియర్లీ ఒక 8 km ఉంటుంది అనుకుంటా యాదగిరిగుట్ట. ఈ మధ్యలో ఈ టెంపుల్ కూడా ఉంది. మాకు టైం ఉంటే అక్కడికి కూడా వెళ్దాం అనుకున్నాం, కానీ అసలు టైం సరిపోలేదు. ఓన్లీ పైనే అయిపోయింది మా టైం అంతా. ఇంకా చూడండి, వావ్, టెంపుల్ మనకి దగ్గరలోకి వచ్చేసింది. అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము, శ్రీహరివాసము, శ్రీహరివాసము. మేము బస్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు అయితే ఒక బాబు కనిపించాడు. ఈ బాబు అయితే ఏడుస్తున్నాడు నవ్వుతున్నాడు. ఏమవుతుందా అని చెప్పి పాప కూడా అబ్జర్వ్ చేస్తుంది. మేము కూడా అలా వీడియో క్యాప్చర్ చేసాము. అలా చూసుకుంటూ పాడుకుంటూ మేమైతే రీచ్ అయిపోయాం. ఇంకా స్కూటీ అయితే అక్కడ పార్క్ చేసేసాం. మేము ఒక మిస్టేక్ చేసాం. ఏంటంటే
మెట్లు చాలా ఉంటాయి అనుకున్నా. నేను చాలాసార్లు వెళ్ళాను కానీ మెట్ల మీద నుంచి వెళ్ళలేదు. మా చెల్లి చెప్పింది మెట్ల మీద నుంచి వెళ్దామని చెప్పి. ఎందుకులే మళ్ళీ లేట్ అయితే నైట్ అయితే ప్రాబ్లం కదా అని చెప్పి నేను వద్దనేసా. ఇంకా బస్ కోసం అయితే లిటరల్గా ఎండలో ఒక 1 అవర్ వరకు వెయిట్ చేసాం. ఇంకా ఎలా కాదని చెప్పి మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళి మళ్ళీ చాలా తోపులాటలో మళ్ళీ బస్ ఎక్కాము. ఇంకా ఇదంతా అక్కడ మేము పార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ అన్నదానం ఉంటుంది. పైన దేవుడు ఉంటాడు, కింద కొండ కింద అయితే అన్నదానం ఉంటుంది. సో ఎట్లా కొంచెం ఫాస్ట్గా పైకి వెళ్ళి ఇంకా ఫోన్లు అవన్నీ పక్కన పెట్టేసేయాలి. పైకి అయితే ఎలా ఉండదు దర్శనం చేసుకోవడానికి. ఇంకా వ్యూ అయితే వర్త్ ఇట్, అసలు చాలా 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 బాగుంది. నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇంకా పైకి వెళ్ళి బొట్లు అయితే పెట్టుకొని ఫస్ట్ బ్యాగ్స్ లగేజెస్ ఇంకా ఫోన్స్ అన్నీ ఇచ్చేసాము. ఇంకా దర్శనం అయితే చేసుకోవడానికి వెళ్ళిపోయాం. మాకైతే నియర్లీ 1 అవర్ 1.5 అవర్ పట్టింది దర్శనం చేసుకోవడానికి. ఇంకా దర్శనం అయిపోయాక బయటికి ఫోన్ ఎలా ఉంటుంది. సో కిందకి మళ్ళీ ఆ వే నుంచి కిందకి వచ్చి నేనైతే ఫోన్ మళ్ళీ పైకి తీసుకెళ్ళాను. గుడి లోపలికైతే ఫోన్ ఎలా ఉండదు కానీ ఇలా గుడి చుట్టుపక్కల అయితే ఫోన్ ఎలా ఉంటుంది. సో ఇంకా మా దర్శనం అయితే చాలా చాలా బాగా అయింది. ఇంకా ఆలయం బయట కానీ కనిపించే గోపురం, శిల్పకళ, వైభవం అబ్బా ఎంత బాగుందో కదా. ప్రకృతి సోయగాలు, గాలి, భక్తుల హర్షధ్వానాలు అన్నీ కలిసి ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఇక్కడ ప్రతి మూలలో భక్తి, శాంతి, ఆనందం అంతా నిండి ఉంటుంది కదా. ఇంకా స్వామి దర్శనం, ఆరాధన, హారతి అంతా మన మనసుకి ఎంతో శాంతిని, ఆత్మకు ఆనందాన్ని అందిస్తుంది. ఇంకా ఏ గుడికి వెళ్ళినా సరే ఇంకా ప్రశాంతత అనేది తప్పనిసరి కదా. భక్తులందరూ ఇక్కడికి వచ్చి తమ కోరికలు, ప్రార్థనలు ఇంకా అన్నీ చాలా బాగుంటుంది. ఇంకా నరసింహస్వామి కృపా దృష్టి భక్తుని జీవిత మార్గదర్శి అని భావించేలా ఈ యాత్ర మనకు పవిత్రం చేస్తుంది. మేము ఒక 1 అవర్ ముందు దర్శనం అయిపోయింది కాబట్టి ఇంకా బ్రతికిపోయాం. లేకపోతే ఇంకొక 1 అవర్ వెయిట్ చేయాల్సి వచ్చేది. ఎందుకంటే 3కి ఇంకా స్టాప్ చేసేసి బ్రేక్ దర్శనం అని చెప్పి స్పెషల్ దర్శనానికి పంపించే వాళ్ళని పంపిస్తున్నారు. సో మేమైతే ఇంకా ముందే అయిపోయిందిలే దానికంటే ముందే అని చెప్పి ఇప్పుడు వచ్చే భక్తులందరికీ ఇంకా 1 అవర్ 1.5 అవర్ లైన్లో నిల్చోమని చెప్పారు. ఇంకా ఏదైనా మా దర్శనం అయితే చాలా చాలా బాగా అయిపోయింది. ఇక్కడ నుంచి కిందని చూస్తే ఇంకా అంతా కనిపిస్తుంది. కొండ నుంచి కిందకి మొత్తం కనిపిస్తుంది. సో ఇలా ఈ వ్యూ అయితే చాలా బాగుంటుంది. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీకు ఎలా అనిపించింది మా స్పిరిచువల్ జర్నీ? ఇంకా మేమైతే చాలా మంచిగా ఎంజాయ్ చేసామంటే దేవుడిని బాగా చూసాం, కళ్ళారా చూసాం. ఈరోజు నాకు దర్శనం చాలా బాగా అయింది. సో ఒకటే మేము ఎండ్లో వచ్చాము. ఇంకా చాలా అలసిపోయిన ఫీల్ వచ్చింది కానీ చాలా బాగుంది. ఇంకా నైట్ అయితే ఇంకా బాగుంటుంది కానీ మా ఇద్దరమే అని చెప్పి ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయినాం. ఇంకా నైట్ వ్యూ అయితే చెప్పక్కర్లేదు, చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి చూడడానికి. ఇంకా ఈరోజు శనివారం కాబట్టి చాలామంది వచ్చారు. ఇంకా భక్తులు అంటే ఎప్పుడూ వస్తూ ఉంటారు కానీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి శనివారం, ఆదివారం అయితే మాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా, చాలామంది దర్శించుకోవడానికి వస్తారు. సో ఈ రోజు అయితే దర్శనం బాగా అయిపోయింది చాలా వరకు. ఇంకా నేనైతే మా చెల్లిని అడుగుతున్నా, ఇదే ఫస్ట్ టైం కదా, నీకు ఎలా అనిపించింది అని చెప్పి. తను ఏం చెప్పిందంటే మైమరిచిపోయానని చెప్పింది. ఇంకా ఎప్పుడు వచ్చినా నేను ఏదో ఒకటి పోగొట్టుకుంటాను. ఈసారి ఏం పోయిందంటే కింద నుంచి బస్సు ఎక్కాం కదా, కింద ఆటోలు ఏం అలౌ చేయలేదు ఈరోజు. సాటర్డే ఇంకా రష్ ఎక్కువ ఉందని చెప్పి ఆటోలు, క్యాబ్స్ ఏం అలౌ చేయలేదు. ఓన్లీ ఫ్రీ బస్సెస్ని మాత్రమే అలౌ చేశారు. సో నేనైతే ఆ జనాల్లో ఎక్కే మధ్యలో నా ఇయర్ రింగ్ ఒకటి పడిపోయింది. సర్లే ఇంకా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏదో ఒకటి పోయినా మంచిదేలే అని చెప్పి అనుకున్నా. నాకైతే ఏమనిపించిందంటే వర్త్ కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి వర్మ అంటారు కదా, అంత బాగా అనిపించింది. లోపలంతా ఒక కూల్నెస్, ఒక కామ్నెస్. ఎంతమంది జనాలు లోపల ఉన్నా సరే ఆ స్లో పీస్ ఉంటుంది చూడండి, అది వేరే లెవెల్. మా దర్శనం అయితే చాలా చాలా బాగా అయిపోయింది. ఇంకా లేట్ అవుతుందని ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం. ఇంకా దేవుడి దగ్గరికి వచ్చాక ప్రసాదం తీసుకోకపోతే ఎట్లా, ఇక్కడ ప్రసాదం కౌంటర్లు పైన టికెట్ ఇస్తారు, కిందన ప్రసాదం ఇస్తారు. ఇక్కడ లడ్డు అయితే నా ఫేవరెట్ అసలు. ఇంకా దేవుడి దగ్గర పులిహార అంటే చెప్పక్కర్లేదు, దాని టేస్టే వేరు. ఇంకా ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి దగ్గర లడ్డు అయితే నాకు చాలా ఇష్టం.
సో ఒక లడ్డు ప్యాకెట్, ఒక 2 లడ్డూలు తీసుకున్నాం, రూమ్లో కూడా పంచాలని చెప్పి. ఒక పులిహోర ప్యాకెట్ తీసుకున్నాం. అసలే పొద్దున్నుంచి ఏం తినలేదు కదా, మంచిగా పులిహోర ప్యాకెట్ లాగించేసాం. చాలా బాగుంది టేస్ట్. ఇంకా దేవుడి ప్రసాదం చెప్పక్కర్లేదు అనుకోండి. మీలో ఎంతమందికి దేవుడి పులిహోర అంటే ఇష్టం? నాకైతే చాలా చాలా ఇష్టం. ఇంకా ఇలా తింటుంటే వెనక నుంచి కోతులు వచ్చి వేరే వాళ్ళ కవర్ తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ కూర్చొని తిన్నా ఇంక ఇదే పరిస్థితి అని చెప్పి ఇంకా వెళ్ళిపోయి వాష్ చేసుకున్నాం. కిందన శివాలయం ఉంటుంది, అదే కొండకి దిగే కింద అక్కడే. సో ఆ దేవుణ్ణి కూడా దర్శించుకుందామని వెళ్ళి చెప్పాము. శివాలయం అయితే చాలా బాగుంది, శివుని విగ్రహం అయితే. ఇంకా దర్శించుకున్నాక కిందకి వెళ్ళిపోతున్నాం. ఇంకా కొండ నుంచి అలా కిందకి వెళ్ళే దారిలో అన్నీ ఉంటాయి షాప్స్. ఏమైనా కొనుక్కోవాలనుకుంటే ప్రైజెస్ అంటే చాలా ఎక్కువే ఉంటాయి. నాకైతే ఒక బ్యాంగిల్స్ నచ్చాయి కానీ కొనుక్కోలేదు. సో ఇంకా ఈరోజు అయితే మా స్పిరిచువల్ జర్నీ ఇలా అయింది. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. మీకేమనిపించింది ఈ వీడియో? కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా విజిట్ చేశారా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.